రేణుకాస్వామి హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నిందితుడు రఘుతో స్పాట్ ని పరిశీలించారు పోలీసులు. దర్శన్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిగా రఘు వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే రేణుకాస్వామి కిడ్నాప్ లో కీలకంగా మారాడు రఘు. రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీస్ కస్టడీలోనే దర్శన్ అలాగే అతని ప్రేయసి పవిత్ర ఉన్నారు. పోలీసుల ప్రశ్నలకు దర్శన్ సమాధానం ఇవ్వట్లేదని తెలుస్తోంది. అభిమాని హత్య కేసులో కటకటాల పాలైన కన్నడ హీరో దర్శన్ కి మరింత ఉచ్చు బిగుస్తోంది. జైల్లో దర్శన్ కి బిర్యానీతో పాటు రాచమర్యాదలు అందిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అలాంటిదేమీ లేదంటున్నారు హోంమంత్రి పరమేశ్వర. ఇక రేణుకాస్వామి హత్య కేసు విచారణలో దర్శన్ విల్ల నిజాలు బయటపడుతున్నాయి. రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్ అతని ప్రేయసి పవిత్ర గౌడ్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే పక్కా ఆధారాలు బయటపడుతున్నాయి బెంగళూరు పోలీసుల విచారణలో. పవిత్ర గౌడకు అసభ్య మెసేజెస్ పంపించాడనే కోపంతో రేణుకాస్వామిని కిడ్నాప్ చేయించారు. చిత్రదుర్గ నుంచి బెంగళూరుకి తరలించారు. ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన రేణుకాస్వామి చనిపోయాడు. కిడ్నాప్ చేసుకుని వచ్చిన క్యాబ్ లో రేణుకాస్వామి డెడ్ బాడీని తరలించి కాల్వలో పడేశారు. శవాన్ని కుక్కలు పీక్కు తినడం చూసిన ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పోలీసులకి సమాచారం ఇచ్చారు. అలా రేణుకాస్వామి హత్యోదంతం వెలుగులోకొచ్చింది. కేసు తనపై రాకుండా నిందితుల్లో ఒక్కొక్కరికి దర్శన్ 5 లక్షల క్యాష్ ఇచ్చినట్టు గుర్తించిన పోలీసులు డబ్బు రికవరీ చేశారు. ఇప్పటికే A2గా దర్శన్ ని, A1గా ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక చిత్రదుర్గలో రేణుకాస్వామిని కిడ్నాప్, ఆ తర్వాత డెడ్ బాడీని తరలింపులో నిందితులకి సహకరించిన క్యాబ్ డ్రైవర్ రవిని అరెస్ట్ చేశారు. రేణుకాస్వామిని కిడ్నాప్ చేశాక అతన్ని చిత్రహింసలు పెట్టారని, స్వయంగా దర్శన్ కూడా అతనిపై దాడి చేశారని గుర్తించారు. ఇక ఆ టైంలో పవిత్ర కూడా సీన్ లో ఉన్నట్టు నిర్ధారించారు. మరోవైపు ఇక రేణుకాస్వామి తనకు పంపిన అసభ్య మెసేజ్ల గురించి దర్శన్ కి బదులు పోలీసులకు చెప్పుంటే ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఎంక్వైరీలో కన్నీరు పెట్టిందట పవిత్ర. రేణుకాస్వామి హత్య కేసులో సినిమాటిక్ లింకుల డొంక కదులుతోంది. నిజాలతో పాటు నిందితుల జాబితా కూడా పెరుగుతోంది. రేణుకాస్వామిని హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. కన్నడ నాట సంచలనంగా మారిన రేణుకాస్వామి హత్య కేసులో పక్కా ఆధారాలతో హీరో దర్శన్ పవిత్ర గౌడ్ కి అంతకంతకు ఉచ్చు బిగిస్తోంది. అయితే ఈ కేసు నుంచి దర్శన్ బయటపడాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొందరు సెలబ్రిటీస్, అతని ఫ్యాన్స్. దర్శన్ కి క్లీన్ చీట్ వస్తుందని, రాకపోతే ఇండస్ట్రీకి ఎంతో నష్టమని వాపోయారు నటి సంజన. అలాగే రేణుకాస్వామి హత్య కేసులో నిందితులకి చట్టపరంగా శిక్ష పడాలి, రేణుకాస్వామి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారామె. విక్టిమ్ అయ్యే రేణుకాస్వామి గారు ఎవరున్నారు, ఒక చాలా మిడిల్ క్లాస్ అబ్బాయి. ఎవరైనా ఈ మర్డర్ చేశారంటే కూడా అది సెలబ్రిటీ ఉండొచ్చు, పొలిటీషియన్ ఉండొచ్చు, రిచ్ ఉండొచ్చు, పూర్ ఉండొచ్చు, కానీ రేణుకాస్వామి గారి పరివారంకి జస్టిస్ దొరకాలి, న్యాయం దొరకాలి అని కోరుకుంటున్నాను. మరోవైపు దర్శన్ కుమారుడు వినీష్ తీవ్ర ఆవేదనతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. తన తండ్రి హత్య చేసి ఉంటారని తాను విశ్వసించడం లేదన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకొస్తాయంటూ పోస్ట్ చేశాడు వినీష్.